నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రారంభించటం 1 సెకను మాత్రమే పడుతుంది. స్టార్టింగ్ టేక్స్ ఓన్లీ ఏ సెకండ్. జీవితంలో గొప్ప కార్యాలను సాధించాలనుకుంటున్నారా? అయితే సరి అయిన ఖచ్చితమైన ఆ క్షణం కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నిజం ఏమిటంటే ప్రారంభించడానికి 1 సెకను చాలు. ఇది ముఖ్యమైన మొదటి అడుగు అని గుర్తించండి. 1000 అడుగుల ప్రయాణమైన మొదటి అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ప్రారంభించటానికి ఆ సెకను సమయాన్ని తీసుకోండి. మీ జీవితం అద్భుతమైన మార్గాల్లో రూపాంతరం చెందటాన్ని మీరే చూడండి. గొప్ప కార్యాలను సాధించటానికి సమయం పడుతుంది. వారికి ఓర్పు, అంకితభావం మరియు తరచుగా చాలా కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. కానీ నిజం ఏమిటంటే ప్రారంభించటానికి 1 సెకను మాత్రమే పడుతుంది. మీరు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆ మొదటి క్షణం అది ఒక చిన్న అడుగే కావచ్చు, కానీ ఇది అద్భుతమైన ప్రయాణాలకు దారితీస్తుంది. ప్రతి కళాఖండం మొట్టమొదటి స్ట్రోక్తోనే ప్రారంభమవుతుంది. ప్రతి నవల మొట్టమొదటి పదముతోనే ప్రారంభమవుతుంది. మీరు ప్రారంభించినప్పుడు ప్రతిదీ మీకు తెలియాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవానికి చాలామంది విజేతలు వారు తమ కార్యాలను సాధించటానికి ప్రారంభించినప్పుడు వారి వద్ద ప్రతి దానికి సమాధానం లేదు. వారు కేవలం ప్రారంభించారంతే. వారి ఈ లక్ష్య సాధన ప్రయాణంలో వారు నేర్చుకున్నారు. ప్రతి సవాలును స్వీకరిస్తూ వాటిని అవకాశాలుగా మలచుకుంటూ ముందుకు సాగారు. కాబట్టి భయం మిమ్మల్ని భయపెడుతోందా? గుర్తుంచుకోండి, గొప్ప కార్యాలను సాధించటానికి మీరు ధైర్యంతో తీసుకునే ఆ 1 సెకనుతో భయం భయపడుతుంది. మీ లక్ష్యాలను సాధించటానికి అడ్డుగా నిలిచిన భయాన్ని ధైర్యం పారద్రోలుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, భయాన్ని పారద్రోలే ధైర్యం అనే వజ్రాయుధం మీ చేతుల్లోనే ఉంది. ఈసారి ఎప్పుడైనా మీ కార్యాలను ప్రారంభించాలని చూసినప్పుడు, భయం మిమ్మల్ని భయపెట్టాలని చూసినప్పుడు, మీ చేతిలోని ధైర్యం అనే వజ్రాయుధంతో దానికి చావు దెబ్బ కొట్టండి. గొప్ప కార్యాలను సాధించడానికి సమయం పడుతుంది, కానీ మీ ప్రయాణం కేవలం 1 సెకనుతోనే ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన ఆ క్షణం కోసం ఎదురు చూడకండి. అది ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ ఆ మొదటి అడుగుతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇక మీ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగుతుందో మీరే చూడండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం స్ఫూర్తిదాయకంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.